We're at Kohli Ranch. Venkat Kohli Gari Ranch lo Pasu Sampada. Kohli Gari Ranch. అక్కడ ఉన్నాయి మన ఒంగోలు నుంచి వచ్చిన గిత్తలు ఆవులు. చివరిగా రెండు మిల్కింగ్ అంటే మిల్కింగ్ తెలుస్తుంది. తీస్తే తెద్దామని తెచ్చా కానీ మిల్క్ తీయట్లేదు అంటే రోజు చేస్తే రోజు తీయాలి కదా. ఓకే ఓకే. నంబర్ 64 అలా రాస్తుంది ఏంటండి అది? వాటి నెంబర్ ఐడెంటిఫికేషన్. ఓకే. డేటాబేస్ మెయింటైన్ చేస్తాం. ఆ నెంబరు దాని మదర్ ఎవరు ఫాదర్ ఎవరు అట్లా లినియేజ్ అంతా పెట్టుకుంటారా? ఓకే. అట్లా ఇక్కడ మామూలుగా దాదాపు 80 years బ్యాక్. ఇది మొన్న పడిపోయింది. మొన్న చూపించారు అదే సింధు. నిన్నే వదిలాం బయటికి. జారి పడైపోయిందా? అది బురదలో ఇట్లా బురద ఉంది కదా, స్కిడ్ అయింది. వీళ్ళందరికీ కూడా పేర్లు పెట్టారు. అన్ని ఆడవాళ్ళందరికీ నదుల పేర్లు. నదుల పేర్లు ఈ రెండుకి దుర్గా లక్ష్మి అని పెట్టారు. దుర్గా లక్ష్మి గుజరాతీ కాబట్టి. ఇది గంగా యమున పెట్టింది. అది ప్రొటెక్టర్ ఒకటి ఉంది, అది వచ్చి పొడిచేస్తుంది అందరినీ. ఇది అందుకని దాన్ని దుర్గా అని పెట్టాను. దుర్గా. ఓకే. తర్వాత రెండోది అది లక్ష్మి అని పెట్టాను. ఓకే. ఆ రెండు కపిలావులు తెచ్చాను. కృష్ణా కావేరి అని వాటికి నల్లగా ఉన్నాయి కాబట్టి. సూపర్. ఇది కొత్త వాళ్ళు వచ్చారు, నేను లేకపోతే ఇది వేసేస్తుంది. అవునా? వీటిలో కొమ్ములు బళ్ళు ఉన్నాయి సార్. వీటిలో ఇది ఫ్రెండ్లీ, దీన్ని కొంచెం ట్రైన్ చేశాను. పుట్టుకోవచ్చా? గంగా ఈ నార్త్ నుంచి వచ్చే నార్త్ బ్రీడ్ అని గంగా యమున అని పెట్టారు. అదే అదే పెట్టారు పేర్లు. ఇది గోదావరి వెనక వెళ్ళు. గంగా అని పిలువు.
గా మిక్స్ చేయించింది. కార్న్ తర్వాత ఇది దీంట్లో కొంచెం పత్తి చెక్క, పత్తి ఆయిల్, ఇదేమో ఆల్ఫాల్ఫా అని ఒక గడ్డి ఉంటుంది, ఆ గడ్డి పెల్లెట్స్. అంటే మనకి కొంచెం ఎక్కువ ఫ్యాట్ తినమన్నమాట ఇక్కడ, అట్లా ఓన్లీ 12% ఫ్యాట్ చేయించాను. ఇక్కడ బయట ఎక్కడ కొన్నా మనకి 18-20% ఫ్యాట్. డైట్ కాన్షియస్ అన్నమాట. పాలు ఇస్తున్నాయి కాబట్టి అన్ని సన్నగా ఉన్నాయి. సో ప్రస్తుతానికి పాలు అన్ని దూడలకే, అందుకని దూడలు ఓన్లీ 3 months. మిస్ గంగా, మిసెస్ గంగా, శ్రీమతి గంగా. అలే వీటికంతా బార్ కోడ్స్ కూడా ఉన్నాయి. సో ఈ బార్ కోడ్లు అన్ని డైరెక్ట్ టు ద డేటాబేస్. ఇది ఇవన్నీ ఇమిగ్రేషన్ H1B స్టాంపులు. H1B స్టాంపులు ఆ నెంబర్లు ఇవి మన USDA వాడేసినాయి. ఇవి వాళ్ళు ఏం చెక్ చేస్తారు సార్? ఏం చెక్ చేస్తారంటే ఓకే చాలా క్రతంగా ఉండేది. ఫస్ట్ మనకి బోర్డర్లో అటు ఒక 400 ఎకరాల ఫెసిలిటీ, అది మెక్సికన్ ఫెసిలిటీ, ఇది అమెరికన్ ఫెసిలిటీ. అటు నుంచి వచ్చేవాడి మెక్సికన్ ఫెసిలిటీలో ఉంటాయి. రాగానే ఫస్ట్ వెళ్ళి బ్రూసెలోసిస్, టీబీ అన్ని చెక్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తారు. చేసి ఇక వచ్చేటప్పుడు వీటిలో ఏమన్నా టిక్స్ ప్లీస్ రాకుండా ఉండటానికి మెడికేటెడ్ వాటర్లో డిప్ చేస్తారు, శానిటేషన్ చేసి అప్పుడు తీసుకొస్తారు. అది ప్రొసీజర్ జనరల్గా. మనకేమైందంటే 1 year అక్కడ ఉండిపోయేటప్పటికి, ఆ 1 year అక్కడ బ్రెజిల్లో మెక్సికో బోర్డర్ అటుపక్క ఉండిపోయింది. ఆ బోర్డర్ అదే ఫెసిలిటీకి వచ్చినాయి. ఆ గవర్నర్ గార్డును వాడు ఇద్దరు కొట్టుకుని వచ్చి ఆ బోర్డర్ క్లోజ్ చేశారు కదా. 1 year మనం వీటికి బోర్డింగ్ లాడ్జింగ్ పే చేయాల్సి వచ్చింది బోర్డర్లో. అవతల పక్క ఒక్కొక్క హెడ్కి $13 ఛార్జ్ చేశాడు. $13 per day for 1 year. ఇంత చేసి ఇప్పుడు ఎర్ర మచ్చలా ఒక గెత్త 2 ఆవులు తెచ్చా. అవి నచ్చి వాళ్ళకి అవి నొక్కేశారు. వచ్చేటప్పుడు బోర్డు అయ్యేటప్పుడు యువతల పక్కకి అవి పీకేశాడు. పీకేసి దే వోంట్ ఇట్. మెటల్ పీకేస్తే వాడు ఎక్కనేడు కదా, ఇటు పక్క రానేది కదా. అదే కదా ఆ మెటల్ ఈజ్ ఐడెంటిఫైర్. అటు రాని అక్కడ స్టక్ అయిపోయింది. ఇది ఏం చేస్తాం? గంగమ్మ అనగానే తలపైకి ఎత్తేసి ఓటి నాకు కావాలి. దుర్గాని అదే అదే కొంచెం ఫెరోషియస్ దుర్గా. వాటికి ఎందుకు సార్ కొమ్ములు ఏమన్నా కట్ చేశారా? అవి కట్ చేశారు, గీరతున్నాయని. మిగతా వాటిని గీరి బ్లడ్ వస్తుందని టిప్ చేశాను. ఓకే, లేకపోతే గుచ్చేస్తాయి అందరినీ. ఓకే, మన లోపల ఇది మధ్యలో బసవా అండి. ఇది మిస్టర్ ఒంగోలు గిత్త. వావ్, నైసా. మిస్టర్ భైరవ ఇస్ హియర్. లుక్ అట్ హిమ్. వావ్, amazing. కుమ్మేడానికి వస్తుంది. టెరిఫిక్ భైరవ. అరే భైరవ పక్కన ఎవరు సార్ ఇక్కడ? భైరవ పక్కన ఎవరు? ఈ రెండు అక్కడి నుంచి తీసుకొచ్చారండి, వెస్ట్రన్ బ్రీడ్స్. అది బ్రాహ్మా మిక్స్. ఓకే, దీని పేరు రోజీ. రోజీ. కల్చర్ బట్టి పేర్లు పెడుతున్నారు. శభాష్. సార్ ఎన్ని పౌండ్లు బరువు ఉంటారు సార్ భైరవ? ఎన్ని పౌండ్లు? అది 2200-2500. వావ్. సైజు గిత్త వెరీ రేర్.
ఇది ఆల్మోస్ట్ ఎంత 6 అడుగులు ఉంది సార్. 6 అడుగులు ఉన్నాడు, ఉంది కాదు. మీరు ఎన్ని రోజులకి స్టాకప్ చేసి పెట్టుకుంటారు వీళ్ళకి తిండి? రోజీ పర్సనాలిటీలు ఉంటాయా మరి? చూస్తూ ఉన్నాయి. మిస్టర్ బసవ ఏమో భైరవ అనే ఫెరోషియస్గా ఉన్నాడు. సో ఇది డోరా కూడా బ్రాహ్మీ బ్రీడ్ అండి. బ్రహ్మ బ్రీడా? ఇప్పుడు మన ఒంగోలు దాంతో క్రాస్ ఏమన్నా ఉన్నాయి ఇంకా? స్నేహితు ముట్టుకోరా? ఆ నల్ల ఏం బ్రీడ్ సార్? కపిల. వావ్, కపిల ఆవువా? వావ్, ఒంగోలు నుంచి కపిల ఆవు. కపిల వర్ణంలో ఉంది. కృష్ణ సార్, కావేరియా? ఓకే, మిస్ కావేరి అండ్ కృష్ణ ఇస్ రైట్ హియర్. ఇంకొక కపిల నల్ల రంగులో ఉన్న వాటిని ఆ పేర్లు పెట్టారు. కృష్ణ, కావేరి. దట్స్ కృష్ణ రైట్ దేర్. భలే తెలుగు పేర్లు పెట్టారు, నదుల పేర్లు, తెలుగు పేర్లు. కొంచెం భయపడుతూ ఉన్నాయి దగ్గర. కమ్ రండి, కమ్. తిండి పెడతారేమో అని ఆశించి దగ్గరికి వచ్చాయి, పెట్టట్లేదని దూరం పెట్టిపోయి. దుర్గా ఎక్కడ? కృష్ణకి భైరవకి పడ్డారు. ఆవా? దూడ. ఇవన్నీ ఇక్కడ బ్రీడ్ చేసేవే. అమేజింగ్ సార్. దుర్గా అక్కడ ఉంది. భలే ఉన్నారు అందరూ, సూపర్. భలే పోజ్ పెట్టారు కూడా, ఫోటో. ఈ దూడలన్నీ గెత్తలు, పేదోళ్ళు. ఇట్స్ ఓకే. ఓ, నా దగ్గర ఏం లేదురా. ఈ దూడలన్నీ ఇక్కడ పుట్టినవే. ఒంగోలుకి గిత్తలు 2 వచ్చాయి కదా, బసవ అండ్ భైరవ సంతతి అన్నమాట వీళ్ళంతా. చిన్న చిన్న దూడలన్నీ కూడా ఇక్కడ పుట్టినవే. అమేజింగ్. సూపర్. ఈ దగ్గరికి రావు, అందుకని ఇక్కడికి వచ్చి వడ్డించారు. డోరా అండ్ కావేరి, ఒంగోలు కపిల ఆవు. అక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి, పక్క వాళ్ళు ఉన్నాయి. మిస్టర్ భైరవ. సార్ చెప్పండి, బ్రీడింగ్ ప్రాసెస్ గురించి చెప్తున్నారు. Breeding with 2 things, and one is called phenotype, that is physical characteristics. Second thing is how the behavior, how friendly they are, how caring with other animals, how they act with humans, both, and also
how much their health condition, whether they have any health issues or not. So combination of these three, we decide which one is the best కాంబినేషన్ to pick. ఓకే. Then that combination we create embryos. Then we're going to implant. అవి వెటర్నరియన్స్ వచ్చి చేస్తారా లేకపోతే మీరు వెళ్ళాలా? Now there are genetic lab. We can take the cow and we can take the bull. So they collect the embryos and semen and eggs and they create it. Just like IVF, human IVF. ఐవీఎఫ్ లాగా. Then they store the embryos. Then we can pick any cow, even Western breeds, and we can implant that embryo. Wow, amazing. So basically it's kind of stamping. We can also new thing. అంటే అప్పుడు ఆ ఎంబ్రియో ఎంటర్స్ ఇంటూ దట్ కౌ అంతేనా? Ante. Just like IVF, just like సరగేట్ మదర్ లాగా. now when creating embryo, you can create the what gender you వాట్ want. ఓకే. ఓ Yeah, now the new thing is sexed embryos. You can pick the semen, what sex you want, and ఓకే. అమేజింగ్. ద సైన్స్ బిహైండ్ దిస్ సార్. everything goes good. That's my hope. One day I want to start a lab, genetic lab here. కాదు, ఇది జెనెటిక్ ల్యాబ్ చేయడానికి ఏంటి ఎక్విప్మెంట్ చాలా ఉంటుంది దానికి? Equipment kante facility. We need to have a lot of liquid nitrogen to save them. Also we need the little bit equipment, and more than equipment, all money, it's expertise. సో ఎటువంటి సైంటిస్ట్లో మీకు దానికి? Vets, veterinary, even in India is little behind, but Brazil is way ahead. So, but India they're starting all this. Okay. Like Long Farm, Guntur, and SV University. ఇప్పుడు ఒంగోలు నుంచి తీసుకురావడానికి కారణం ఏంటి? అయినా ఒంగోలు గీతల గురించి అందరికి తెలుసును. Basically, first of all, they are the only south in Andhra breed that is preserved as a breed. They used to be a lot of other breeds, but they're all crossed. Like they used to be Krishna Valley, they used to be Turpu Avul antaru, Machalu. Ivanni they did not preserve. One thing. Second, Ongol specialty is since it's developed in foothills of Nalamala and around Gondlakamma river, they had tick and flea resistance compared to any other breed in the world. సో ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే అది ఉండాలా? Tick and flea, yeah, because one thing. Second, they handle heat. Third, they survive very well in the tropical conditions. That's why in Brazil or in Amazon forest area or even South America, they are the preferred breed. సో ఇప్పుడు ఇది అమెరికాలో వేరే చోట్ల కూడా తీసుకెళ్దామన్నా? ఇప్పుడు somebody wants to have this breed, మీరు వాళ్ళతోటి వాళ్ళకి ఇవ్వచ్చా? Eventually I can't have all of them, so you can do it as a business. In fact, some cattle grow చేసే వాళ్ళు if I కదా, want, if you want. Also a lot of people want these genetics to mix with their breeds. అదేలేండి. yeah. Because Brahma been here for 8 years or so. సో బ్రహ్మ ఎక్కడిది? ఒరిజినల్ ఏంటి? Originally they mixed with our three combination, Ongol, Kankres and Gir. అండ్ గిల్ గిర్. ఓకే. They mixed three and they developed their own breed. Now they call it independent breed. Okay, Brahma breed. It's called American Brahma. American Brahma. Okay. Pretty much it developed in southwest USA. Okay. Nice. The reason why they combine these three is they combine Nellore, Ongol, because it is tick and flea resistance and low input heat tolerance, and they want Kankres to mix because Kankres is a little high. Okay. Because here we have long grass, and so they need height. Okay. And third is they need a little bit more muzzle for beef, so they mix the Gir. Okay. Nice. సో ఇందులోంచి పాలు తీసుకొచ్చి ఒంగోలు ఆవు పావులు దొరుకుతాయి అంటారా ఫ్యూచర్లో? ఆ స్టేజ్ వచ్చేస్తుందా? Actually in Brazil we have an Ongol dairy farm. అమెరికాలో ఒంగోలు డైరీ ఫామ్ రావడానికి టైం పడుతుంది. ఇంకా ఎన్ని ఉండాలి మనకి? అంత ఆ ప్రొడక్షన్ రావాలంటే థౌజండ్స్లో ఉంటాయి. మిల్క్ ఈల్డ్ రావాలి. ఓకే. వీటిల్లో ఏది ఎక్కువ మిల్క్ కనుక్కోవాలి మీరు. దాన్ని రిప్లికేట్ చేసి అంటే టేక్స్ ఇయర్స్ జెనెటిక్స్తో ఫీమేల్స్ని పట్టించి దెన్ వి స్టార్ట్. సో మామూలుగా జెనెటిక్ ప్రాసెస్ అది మామూలు 9 నెలలకి మనుషులకి 9 నెలల గర్భం, ఆవులకు కూడా 9 నెలలు. 10 months. ఓకే. ఓకే. క్యాఫ్ నుంచి మీకు పాల దగ్గరికి వచ్చేసరికి కొన్ని ఏళ్ళు పడుతుందా? దూడ దగ్గర నుంచి పాలు. ఓకే.
donkey effect, you know that? ఇలా అలవాటు చేసావు ఎంత వీళ్ళకుంటే దిస్ ఇస్ పెల్లెట్స్ అమ్మా. నువ్వు కూడా వీళ్ళు వెస్ట్రన్ బ్రీడ్స్కి ఇది పెడతారు, వీడికి దీన్ని క్యాండీ లాగా వీటికి అలవాటు చేస్తారు. ట్రీట్స్ సరే నువ్వు కూడా ఇవ్వు. ఓహో తను ఇస్తాను, నువ్వు పట్టుకోవాలి. నువ్వు పట్టుకో. ఆర్ యూ కెన్ టచ్. బట్ చేతిలో లేదా ఊరుకోదు మరి. నన్నే ఊరుకో. ఉండమ్మా. ముట్టుకో స్నేహి. టచ్ ముట్టుకో. వచ్చినప్పుడు ఇట్లానే ఉండేవి, చిన్న చిన్నగా అట్లా అలవాటు చేస్తాం. ఓకే అమ్మ అందులో క్యూబ్స్ ఉన్నాయి, పట్టురండి. ఆ పెద్ద నల్ల కంటైనర్ ఉంది కదా, ఒక బకెట్లో పెట్టురండి. ఉంటారా? ఆల్మోస్ట్ లాంగ్ హార్న్స్ లాగా. కాంక్రీస్ బేసికలీ ఇవి అండి మన బాహుబలి. బసవ ఇస్ ఫ్రెండ్. గంగా అండ్ బసవన్ అండి. 21 దానికి పెట్టచ్చు. ఇది ఫ్రెండ్. గంగా కదా 21. ఒకరు ఫీడ్ చేస్తుంటే ఇంకొకరు 21. మజా వచ్చింది. ఇది ఫ్రెండ్. గంగ ఇప్పుడు పాలిస్తుందండి. మీరు ఇక్కడికి ఆ ర్యాంచ్కి మధ్యలో మూవ్ చేస్తుంటారా? ఓకే. సో ఇది మీకు పర్మనెంట్ అడ్డా అంతేనా? ఈ ర్యాంచే మీకు పర్మనెంట్? ఓకే. సో ఒంగోలు ఉన్న మాత్రం ఇది ఎక్కడైనా చేతిలో ఏం లేదు. ఇప్పుడే ఫ్రెండ్స్ అయిపోయాం మనం. ఫ్రెండ్స్. గంగా మాత భలే ఉన్నా పోయింది. మా తల్లి గంగామాత. దీన్ని గంగడోలు అంటారు. కింద ఉండదు ఈ కింద. అరే నా చేయి తినే కదా. భలే పైన ఉండేదాన్ని నూపురం అంటారు, కింద గంగడోలు. రండి. ఉన్నాయి కొమ్ములు అసలు. కాదు బసవా ఎద్దు. చేతిలో ఏం లేదు. గంగా అండ్ బసవ లేదు నాన్న చేతిలో. పెద్దగా కన్ఫ్యూజన్ లేదు అందులో. టెక్నాలజీ నాకు ఇస్తావా? తగులుతుంది. 21. ఓకే. భైరవ. ఓ భైరవ చిన్నాడా? లోపల పెట్టారు. 21. సో ఎన్నేళ్ళు సార్ ఇవి? 21. ఆ ఎల్లో ట్యాగ్ మీద కింద ఎగ్జాంపుల్ 564 కింద 20 ఉంది కదా, 2020లో పుట్టింది. 2020.
ఏళ్ళకి అంత పెద్ద కూడా అయిపోయాడు. 2000 పౌండ్లే 3 years left. 21. How fast they go. చిన్న దూడ 3 ఏళ్ళలో ఇట్లా అయిపోతుంది అంత పెద్దగా. 21. It's made. వీటికి అదే 21. వీటికి ఉంటుంది చూడండి. అది సన్నగా. 21. Basava is friend. Ganga and Basava shift చేసేస్తారా? They come inside. గంగ కదా పట్టుకోవడం గట్టిగా ఇక్కడ షిఫ్ట్ చేసేస్తారా? ఒకరు ఫీడ్ చేస్తుంటే ఓకే. ఇక్కడ షిఫ్ట్ చేసేస్తారా? Injection. The vet comes to check pregnancy test or anything. సో దే కెన్ యాక్సెస్ ద బ్యాక్ పాలిస్తుందండి Without any. అవి పరిగెట్టలేదు కదా ఇక్కడ షిఫ్ట్ చేస్తారా? ఇప్పుడు కదలేవు. బసవ ఇస్ ఫ్రెండ్. గంగా అండ్ బసవ అండి. ఇక్కడ షిఫ్ట్ చేసేస్తారా? గంగ కదా మందులు వేయడము వ్యాక్సిన్స్ అవి Yearly twice ఉంటుంది. ఇయర్లీ ఒకరు ఫీడ్ చేస్తుంటే ఇక్కడ షిఫ్ట్ చేసేస్తారా? సో వెట్ ఇక్కడికి వస్తారు అంతే, రావాలి తప్పదు. ఇక్కడ షిఫ్ట్ చేసేస్తారా? మీరు నేర్చేసుకున్నారు వైద్యం కూడా. గంగ ఇప్పుడు పాలిస్తుంది. యూ నో వాట్ టు డూ. ట్రై కేర్, ఇమీడియట్ కేర్. దూడకి ఎంత కావాలో అంత ఇస్తుంటే ప్లస్ కాదు కొన్ని మెడికేషన్ ఇక్కడ షిఫ్ట్ చేసేస్తారా? బసవ ఇస్ ఫ్రెండ్. గంగా అండ్ బసవనా అండి? దానికి ఇవన్నీ ఇచ్చాము. వైటమిన్ బి కాంప్లెక్స్. గంగ షిఫ్ట్ చేసేస్తారా? విటమిన్ అని ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇది ఆల్మోస్ట్ 100 cc ఒకరు ఫీడ్ చేస్తుంటే ఇంకొరు ముట్టాలి. ఇక్కడ షిఫ్ట్ చేసేస్తారా? మీకు బెడ్ దొరుకుతారా? మామూలుగా బిజీ ఉంటుంది, బాగా డిమాండ్ ఉంటుంది. క్యాట్స్ డాగ్స్ బట్టర్ అందరూ ఉన్నారు. యంగ్ వెట్ ఈస్ నాట్. గంగ ఇప్పుడు షిఫ్ట్ చేసేస్తారా? గెటింగ్ రేర్ ఆల్సో తీస్తుంటే దాన్ని తగ్గిపోతుంది. వీటి పేర్లు పెట్టారా? ఇవి యాక్చువల్లీ ఇవి కౌబాయ్ హార్సెస్. అంటే దే కాల్ కటింగ్ హార్సెస్. ఓకే. వాడికన్నీ ఉన్నాయి కదా, పారిపోయిన ఇవి చేసుకుని
21. జుట్టుకు పేలు పడినట్టు. అది బర్స్, అది వీడు, ఒక రకమైన వీడు. ఆ యొక్క బర్స్ అతుకు 21. ఓకే ఓకే. Mm-hmm. 21. చిరాకు 21. జస్ట్ హ్యావ్ టు కేర్ఫుల్ విత్ ద ఫింగర్స్. 21. వాళ్ళకి కూడా పేర్లు పెట్టారు. వాళ్ళే నామాలు బలి ఉన్నాయి. 21.